బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా నల్లబండగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, వెటర్నరీ డాక్టర్లు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ రామాపురం నుంచి మా నల్గొండ జిల్లా ప్రతినిధి రాము అందిస్తారు. ఏపీలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తెలంగాణ మీద పడింది. తెలంగాణ అధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో కూడా తెలంగాణ అధికారులు అప్రమత్తమై మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా 20కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఏపీ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా ఇక్కడ అధికారులు ఎక్కడికక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాల్లో ఏమైనా కోళ్లు కావచ్చు, అదేవిధంగా కోళ్లకు సంబంధించినటువంటి దానా లాంటిది, అదేవిధంగా గుడ్లు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారని చెప్పి సమాచారం తెలుసుకుంటున్నటువంటి వ్యాపారులందరూ కూడా ఏపీ నుంచి తెలంగాణకు వాహనాల్లో ఇటు చికెన్ కావచ్చు, సంబంధించినటువంటి చిక్స్ కావచ్చు, అదేవిధంగా కోడిగుడ్లు దానా లాంటివి తేకుండా ఇక్కడి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి కోళ్లను కూడా తీసుకుపోతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఇక్కడ పోలీసులు, అదేవిధంగా వెటర్నరీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పశుసంవర్ధక శాఖ ఏడి పెంటయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తంగా ఇప్పటి వరకు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని వాహనాలు ఏపీకి తెలంగాణకు వెళ్ళడాన్ని మీరు నిరోధించగలిగారు? సో మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి సూచనల మేరకు ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టి నేటి వరకు 15 వెహికల్స్ ని కోళ్లతోటి కోళ్లు లేకుండా వచ్చినటువంటి వాటిని రిటర్న్ పంపించడం జరిగింది. అలాగే అందులో 17,000 చిక్స్ కోడి పిల్లలు, ఒక 10 బ్రాయిలర్ కోళ్లు కూడా రిటర్న్ చేయడం జరిగింది. సో ఎంటీ వెహికల్స్ వచ్చినా, కోళ్లు వచ్చినా, దానా వచ్చినా గానీ మనకు ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ డిక్లరేషన్ చేసినందువల్ల అక్కడి నుండి మన రాష్ట్రంలోకి వ్యాధి రాకుండా ఎలాంటి వెహికల్ అండ్ కోళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. 24 అవర్స్ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మన సిబ్బందిని 2 చొప్పున ఒక టీం తయారు చేసి ఇక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది. పోలీసు వారి సహకారంతో డిపార్ట్మెంట్ కట్టుదిట్టమైన చర్యలతోటి ఈ వ్యాధి మన రాష్ట్రంలోకి చొరబడకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఏంటంటే అసలు ప్రధానంగా ఏపీలో మాత్రం బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనటువంటి విషయం మనకు తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున కూడా కోళ్లు చనిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? అసలు వాటికి కూడా ఏమైనా బర్డ్ ఫ్లూ వచ్చిందా, మరి లేక మరే ఇతర ఏదైనా వ్యాధులు సోకాయా? ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? సో తెలంగాణలో బర్డ్ ఫ్లూ సంబంధించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనకి బర్డ్ ఫ్లూ సంబంధించి తెలంగాణలో ఇంతవరకు పంపించినటువంటి శాంపుల్స్ ఎక్కడ కూడా పాజిటివ్ రాలేదు. సో పాజిటివ్ వస్తే అప్పుడు మనం చర్యలు తీసుకుంటాం తప్పితే తెలంగాణలో ఇప్పటి వరకు చనిపోయిన కోళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ రిపోర్ట్ లేదు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాటుకోళ్లు సీజనల్ గా మనకి కొక్కెర రోగం టీకాలు ఎక్కడైతే వేయలేదో అక్కడ కొన్ని చనిపోతున్నమాట వాస్తవము. వాటికి జబ్బు సోకిన తర్వాత మనకు సంబంధిత వైద్యశాలలో ట్రీట్మెంట్ ఇస్తున్నాము. జబ్బు సోకని వాటికి టీకాలు ఇస్తున్నాము. కాబట్టి వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బర్డ్ ఫ్లూ అయితే తెలంగాణలో ఇంతవరకు రికార్డ్ అవ్వలేదు. శాంపుల్స్ కూడా పంపడం జరిగింది కానీ మనకు పాజిటివ్ రాలేదు ఇక్కడ. సో దీన్ని బట్టి ఏంటంటే ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి లేదు, నిర్ధారణ కాలేదు. ప్రతి ఒక్క వెహికల్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. ఇక ఖాళీ బండ్లను కూడా ఇటువైపు రానియట్లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఖాళీ బండ్లలో ఏమైనా బర్డ్ ఫ్లూ అవశేషాలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకవేళ ఇటు సైడ్ వస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తు చర్యలో భాగంగా వాటిని తిప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇక బర్డ్ ఫ్లూ అనేది ఇక్కడ తెలంగాణలో లేదు. ఎవరు కూడా భయాందోళనకు చెందిన అవసరం లేదు. ఏదైతే ఉడికించినటువంటి మాంసం కావచ్చు, అదేవిధంగా ఉడికించినటువంటి గుడ్లను తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం అందరూ తగు జాగ్రత్తలు పాటిస్తే మాత్రం ఈ బర్డ్ ఫ్లూ అనేది రాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరు కూడా భయాందోళన లోన్ కావద్దని చెప్పేసి కూడా జాగ్రత్తలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, రామాపురం చెక్ పోస్ట్ నుంచి.